ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవం పొందుటకు అట్లే యేసు ప్రభువు కూడా, మనిషి కుమారుడు కూడా ఎత్తబడవలయును అని చెబుతూ, నేను శిలువ మీదకు ఎత్తబడినప్పుడు అందరూ నా వైపు చూస్తారు, నన్ను చూచిన వారందరూ దీవించబడతారు. గమనించండి, 4వ శతాబ్దము వరకు శిలువ స్వరూపం లేదు. కానీ ఎందుకు లేదు అని గమనిస్తే, చంపుతున్నారు కాబట్టి, శిలువను పట్టుకుంటే మనకు మరణం వస్తుందని వారు దాచుకునేవారు ఇళ్లలో. మరి తరువాత గమనిస్తే కొంతమంది ఏమనుకున్నారు, యేసు ప్రభుని దిగంబరుడిగా సిలువ వేశారు కదా, అలాంటి సిలువ స్వరూపాన్ని బయటకు తీసుకుని వస్తే బాగుండదేమో అని కొంతమంది దాన్ని తీసుకుని రావటానికి భయపడ్డారు. కాలక్రమేణా దాన్ని ఎదిరించి ఇదిగో చక్కని సిలువ స్వరూపాన్ని మనకు దేవాది దేవుడు అందిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ శిలువ స్వరూపమును చూచిన వారందరూ కూడా దీవించబడతారు. ఈ శిలువ స్వరూపమును చూస్తున్నామంటే యేసు ప్రభు ఏ విధముగా శిలువలో మరణించాడో మన మనసులోనికి, మన యొక్క హృదయ ఫలకము మీదకు ఆలోచన రావాలి అన్నదానికి గుర్తుగా మనము ఆ శిలువ స్వరూపాన్ని మన ముందు ఉంచుతూ ఉన్నాం.